నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మంత్రి లోకేష్ పట్టాల పంపిణీతో ట్రెండ్ సెటర్ కాబోతున్నారా? అసలు ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా అది ప్రజల్లోకి వెళుతుందా, లేకపోతే ప్రజలకు చేరు కావట్లేదా, ఇవన్నీ ఒట్టి మాటలేనా అని వైసీపీ ప్రచారం చేస్తుందా? ఇలాంటి వాటిని అన్నిటికీ ప్రత్యక్షంగా వాటిని చూసి ప్రజా దర్బార్ పైన ఒక సర్వే చేసిన ప్రముఖ అనలిస్ట్ మనతో ఉన్నారు ప్రభాకర్ రావు గారు. ఆయన అడిగి ఈ ప్రజా దర్బార్ గురించి, లోకేష్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్కారం. ప్రజా దర్బార్ అని లోకేష్ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు సీఎం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజలకి అందుబాటులో, అంటే సీఎం కాకపోయినా నాయకుడు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా సఫర్ అయ్యారు. సో ఆ లోటు నేను పూరుస్తాను ఈ ప్రజా దర్బార్తో లోకేష్ చాలా ప్రెస్టీజియస్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానిపైన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీరు ప్రజా దర్బార్లో వెళ్ళారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉంది. దాన్ని బట్టి మీకు ఏమనిపించింది అక్కడ దర్బార్? ప్రజా దర్బార్ అంటే పేరులోనే ప్రజలకు సంబంధించిన వ్యవహారం అనేది అర్థమవుతుంది మనకి. లోకేష్ గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని కొంత టైం కేటాయించి ఆయన గారి పర్సనల్ టైంని దీన్ని కేటాయిస్తున్నారండి. పొద్దున్నే 6 గంటలకి అందరూ వచ్చేసి అక్కడ ఒక షెడ్లో టోకెన్స్ తీసుకుంటున్నారు. టోకెన్ తీసుకున్నాక పోలీస్ పర్యవేక్షణలో రోడ్డుకి అవతల వైపు పార్కింగ్ షెడ్లో పెడుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి సురక్షితంగా యువతలకి పంపిస్తున్నారు. 7 గంటలకల్లా ఆయన గారు వచ్చేసి వీళ్ళని కలుస్తున్నారండి. నేను స్వయంగా వెళ్ళి చూశాను. చాలామంది లోయర్ క్లాస్ వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యల్ని చర్చించుకోవటం, పరిష్కారం చేసుకోవటం చేస్తున్నారు. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా వాటికి అక్కడికక్కడే ఒక 30%కి పరిష్కారం లభిస్తుంది. ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, వాళ్ళు చేసేయమంటున్నారు, జరుగుతున్నాయి. ఏమన్నా ఇంకా కొన్ని పరిశీలించాల్సినవి కానీ ఇంకేమన్నా ఆర్థిక ప్రయోజనాలు అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి అది ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేస్తున్నారు. దాదాపుగా నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఆయన గారి దగ్గరకు వచ్చినట్లో 70 నుంచి 80% వరకు పరిష్కారం లభిస్తుంది. ఇంకా కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి అధికారుల పరిశీలనలో ఉన్నాయి, అవి కూడా కొద్ది రోజుల్లో అవుతాయి. కొన్ని ఏమన్నా ఉంటే కొన్ని ఏమన్నా ఒక 10%, 5% పక్కన పెట్టవచ్చు. అది ఎందుకంటే కొన్ని చేయలేనివి కూడా ఉంటాయి కదా, అవి వ్యక్తిగతంగా చేయలేని వాళ్ళు కొంచెం గొంతెమ్మ కోరికలైనా కోరవచ్చు. అట్లాంటివి మనం చేయలేని ఏమన్నా ఉంటే పక్కన పెట్టవచ్చు తప్ప అవకాశం ఉన్నాయి, అర్హత కలిగినవి, చేయగలిగినవి మాత్రం కంపల్సరీ ఆయన చేపిస్తున్నారండి. ప్రజల్లో కూడా ఆ మేరకు ఒక మంచి అభిప్రాయం వచ్చింది. సుమారు రోజుకి ఎంతమంది వస్తున్నారు అక్కడికి? నా పరిశీలనలో తక్కువగా ఉన్నప్పుడు ఒక 100 మంది ఉంటున్నారండి. బాగా ఎక్కువ ఉన్నప్పుడు 300 నుంచి 500 వరకు కూడా ఉంటున్నారని విన్నాను. నేను వెళ్ళిన రోజు మాత్రం ఒక 200 చిల్లర వచ్చారండి. ఆ రోజు చూశాను. వాళ్ళు బాగా ఆతృతతో వెళ్ళటం, ఆ పేపర్లు రాయటం చేతగాని వాళ్ళు కూడా వచ్చి పక్క వాళ్ళని అడిగి రాయించుకోవటం, అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళే పేపర్ సప్లై చేయటం, ఇలా రాసుకోండి అలా రాసుకోండి అని చెప్పిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్ కూడా పార్టీ వాళ్ళు అనుకుంటారు, బహుశా అధికారులకు సంబంధం లేని పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించి గైడ్ చేస్తున్నారు. చాలామంది దాదాపుగా నాకు ఒక 10-12 మంది దాకా పార్టీ కార్యకర్తలు లాంటి వాళ్ళు, అంటే లోకేష్ ప్రజాదళం టీంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు వీళ్ళని గైడ్ చేస్తున్నారండి. చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నారు, అప్పచెబుతున్నారు. వాటి సమస్యల పరిష్కారం కోసం వీళ్ళందరూ కలిసి టీం వర్క్ చేస్తున్నారు. ఇది చేయటంతో ఏమవుతుందంటే పార్టీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు పెద్దలంటే చదువుకున్నాళ్ళు, మేధావులు, అవకాశం ఉన్నాళ్ళు, ధనవంతులు, వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళైనా కలుస్తారు, ఎక్కడైనా కలుస్తారు, ఏదో రకంగా అధికారులైనా ఏదో రకంగా ఇది చేసుకోగలుగుతారు. ఏమీ చేసుకోలేని వాళ్ళే దీనికి ఎక్కువ శాతం, దాదాపుగా 60-70% పేదలు వెళ్తున్నారండి. తాడిత పీడిత వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ శాతం వెళ్తున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అప్పటికప్పుడు జరిగిపోయే సమస్యలు కూడా చాలా వరకు జరుగుతాయి. అంటే ఈ కార్యక్రమానికి ఆ లోకల్సే వస్తున్నారండి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా? నేను కడప, కర్నూలు జిల్లా, నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా చూశానండి. నేను ఎక్కువ శాతం కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల వాళ్ళు ఉంటున్నారు సగం మంది. మిగతా సగం మంది వేరు ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. అంటే యూజువల్గా అక్కడికి వస్తే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు
ఇక్కడ వరకు రావడానికి వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో మోటివేషన్ ఇచ్చి ఉంటారు, నేను వెళ్ళాను నా పని అయిందని. అలా వాళ్ళు ఏమన్నా స్టోరీస్ చెప్పారా, ఇంతకుముందు మా వాళ్ళు వచ్చారు ఇలా కార్యక్రమాలు జరిగినాయి అందుకనే మేము ఇక్కడికి వచ్చామని, అలాంటివి ఏమన్నా విన్నారా మీరు? వీళ్ళ తాలూకు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ జరుగుతుందనే వాళ్ళు వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. అంటే రిజల్ట్ దూరం నుంచి రిజల్ట్స్ ఓరియంటెడ్గానే దీన్ని పాజిటివ్గా తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయన కలిస్తే ఈ పని అవుద్దనే అవకాశం ఉంది. ఆ గ్రామ పెద్దలు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సంబంధించిన ఇదివరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తుంటే వినే వీళ్ళు వస్తున్నారండి. ఇక్కడ అధికారులు లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు చేసినా చేయకపోయినా ఆయన గారి దగ్గరికి వెళ్తే అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారండి. అయితే ఇందులో దురుద్దేశంతో కూడా వచ్చేవాళ్ళు ఒక 1-2% ఉంటున్నాయండి. నేను అది కూడా గమనించాను. వాటిని పక్కన పెట్టేస్తున్నారు, వాటిని ఆయన పట్టించుకోవట్లేదు. అది నా దృష్టికి కూడా తెచ్చారు. ఇది చేయదగ్గది కాదమ్మా, ఇది వదిలేయండి అని చెప్పాను నేను. మీరు చెప్పండి సార్ అని అడిగారు. నేను చెప్పనమ్మా, నేను అది ఊరికే పరిశీలించడానికి వచ్చాను తప్ప నేను ఏదో పని కోసం వచ్చినాను కాదని చెప్పాను. అది చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే అడిగినంతనే అవకాశం లేకపోయినా చేయదగింది కాకపోతే టేకప్ చేయట్లేదు. చేయదగింది అయినప్పుడు అవసరమైంది అన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి చాలా బాగుందండి, అది మంచిగా జరుగుతుంది, చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పార్టీ పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో మంగళగిరి ప్రజలు ఆ చుట్టుపక్కల కూడా దీని గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా అక్కడ దిగి తెల్లవారుజామున వెళ్ళాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్తున్నారని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకెళ్ళి కూడా దింపుతున్నారండి. అది రోడ్డు కాబట్టి, మెయిన్ రోడ్డు కదా, కాలువ కరకట్ట మీద కాబట్టి తీసుకెళ్తున్నారు. అట్లా కూడా వచ్చేవాళ్ళు వస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా లోకేష్ గారు ఒక పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. దాంట్లో ఆయన ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నారు, ఈ పట్టాలు పంచడం అన్న దానిపైన. ఈ పట్టాలు పంచే విషయంలో ఆ రోజు నేను అక్కడే ఉన్నానండి. అంటే నేను ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు, కానీ వేరే ఏదో మ్యారేజ్ ఉండటం వల్ల వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అభిప్రాయం తీసుకున్నాను. సహజంగా తెలుగుదేశానికి దూరంగా ఉండేటువంటి ఒక ఓసీ క్యాస్ట్ చాలా పాజిటివ్గా స్పందించి ఈ విషయంలో మేము అభినందించుకొని ఉండలేకపోతున్నాం అండి. చాలా సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్యని అలవోకగా ఆయన ఎలక్షన్లో నేను ఇది చేస్తాను, మీకు ఇబ్బంది లేదమ్మా, మీరు ఓట్లేయండి, గెలిపించండి, నేను చూస్తాను, నాది బాధ్యత అని చెప్పారు. ప్రజాగళంలో కూడా చెప్పారు. ఆయన ఏదో ఓట్లు ఎంచుకోవడానికి అలాగే చెప్తారులే ఎవరైనా, జరిగినప్పుడు మాటలే అనుకున్నాం. కేవలం 1 సంవత్సరం కూడా పూర్తి కాకుండానే ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించి ఆయన స్వయంగా వచ్చి ప్రజలకు ఆయనే పట్టాలు ఇవ్వటం పట్ల చాలా చక్కటి స్పందన కనపడిందండి. నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నాకు ఎక్కడో అమెరికాలో చదువుకున్నాడు ఒక ముఖ్యమంత్రి గారికి మనవడు, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు, ఒక పెద్ద కుటుంబానికి సంబంధించి ఒక టాప్ హీరో గారి అల్లుడు, ఇంత లగ్జరీ లైఫ్ గడిపే ఈయన రాజకీయాల్లో ఏమి ఏమడగలుగుతాడు? కష్టం అనుకున్నాను నేను, నా అభిప్రాయం అప్పట్లో ఆయన గురించి. ఎందుకంటే కష్టం అంటే తెలియకుండా పెరిగాడు ఆయన, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు ఆయన. మరి అలాంటి మనిషి ఇంత లో లెవెల్కి వెళ్ళి వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ కోసం ఇంత టైం స్పేర్ చేస్తూ, ఆయన వ్యక్తిగతమైన టైం అది. తెల్లారగట్ట 6ంటికి లేచి రెడీ అయ్యి 7ంటికల్లా అక్కడికి వస్తున్నాడంటే మరి ఆయన గడిపిన లైఫ్కి ఇవాళ జరిగే పరిణామాలకి ఎక్కడ సంబంధం కనపడతలేదు, షింక్ అవట్లా. కానీ ఆయన చేసి చూపిస్తున్నాడు. పైగా ఆయన అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల్ని టేకప్ చేయటం, వాటిని పరిష్కారం చేయటం, అధికారులను అందరినీ ఒప్పించి మెప్పించి ప్రజల కోసం పరుగులు పెట్టించడం అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఇవాళ మంగళగిరిలో ఆయన్ని వదులుకోరండి. మాకు ఇలాంటి నాయకుడు కావాలండి, ఏది కావాలన్నా చేసి పెడుతున్నాడు, మాకు చక్కగా అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. అసలు తెలుగుదేశం ఒకసారి తప్ప తెలుగుదేశం పుట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే గెలిచిందని విన్నాను నేను అక్కడ. అది ఎంతవరకు కరెక్టో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ రెండోసారి ఈయన గారు గెలిచారు. మరి అలాంటి ఈ నియోజకవర్గంలో బలం లేని నియోజకవర్గంలో వాళ్ళని నమ్మించాడు, గెలిచాడు, ఇవాళ మెప్పిస్తున్నాడు. అవకాశం ఉండి అవసరం లేకపోయినా కూడా ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి చాలా రోజులు ఉన్నా కూడా నిజంగా చేయాలని ఉద్దేశం లేకపోతే లాస్ట్ ఇయర్లో చేస్తారు ఎవరైనా. అలా కాకుండా ఈయన సంవత్సరం కూడా అవ్వకముందే మరి సమస్యలన్నీ పరిష్కారం చేసి ఏదో భూములకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన వ్యవహారం అది, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇవాళ మంగళగిరిలో ఈ సమస్య లేని వాళ్ళు కూడా ఈ పనితీరు చూసి ఈ కుర్రాడు నిలబడతాడు,
సెట్ అవుతాడు, బాబుని మించిన కొడుకు అనిపించుకున్న పేరు తెచ్చుకుంటాడు అనేది వీళ్ళు వ్యతిరేకులు చెప్పుకునే మాట. ఇది అనుకూలమైన వాళ్ళు చెప్పడం అంటే పెద్ద గొప్ప కాదు. ఏదో పార్టీ వాళ్ళు చెప్పారు అనుకోండి, వాళ్ళు జనరల్గా చెప్తారు. కానీ ఏ వర్గం అయితే వీళ్ళకి దూరంగా ఉండి వీళ్ళని ఓడించాలని ప్రయత్నించిందో వాళ్ళు కూడా చెప్పే మాట ఇది. వాళ్ళు విమర్శకులకు సైతం మెప్పించేటట్టుగా మెచ్చుకునేట్లుగా ఈయన ప్రవర్తన మార్చుకున్నాడంటే ఆయన తీర్చిదిద్దుకున్నాడు. రేపు పార్టీని టేకప్ చేసి పరిపాలనను కూడా సజావుగా నడపగలిగిన కావాల్సిన నాలెడ్జ్ అంతా తెచ్చుకుంటున్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఇలాంటి వ్యక్తిని వదులుకోకుండా కాపాడుకుంటే వాళ్ళు బాగుపడతారు. రేపు యూజువల్లీ ప్రజలు కూడా అంతే, ఎందుకంటే మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నది వాళ్ళు కోరుకుంటున్నారు. ఉంటున్నాడు. అవును, ఆయన ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆయనకి అవకాశం ఉన్న ఏ రోజైనా ఆయన అక్కడికి వచ్చేస్తున్నాడు. పైగా దానికి వాళ్ళు ఒక 4-5 సెక్రటరీని కూడా పెట్టారు. వాళ్ళు గ్రూపులు పెట్టి ఈయన ఏ రోజు ఉంటాడు ఏ రోజు ఉండలేదని చెప్పి పదే చెప్తున్నారు. నేను అక్కడ ఒక పెదవడ్లపూడి అనే ఒక ఊళ్ళో ఒక మాజీ సర్పంచ్ గారింట్లో నేను ఒక 2 గంటలు ఉండటం జరిగింది. నేను బ్రేక్ఫాస్ట్ అక్కడే చేశాను. ఆయన గారిని అడిగాను, ఏమండి కుర్రాడు కదా, మీ నియోజకవర్గంలో మీ అభిప్రాయం చెప్పండి అన్న. అంటే ఎందుకని అడిగారు అన్నాడు. మీరు ప్రజాకాలంలో కొంతకాలం దీంట్లో ప్రయాణించారు కదా, మీకు బాగా అనుభవం ఉంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి అనుకూలమైంది కాదు కదా, ఇవాళ పరిస్థితి ఏంటని అడిగా. ఆయన చెప్పిన మాటలంటే చాలా ఆశ్చర్యం కలిగింది. నేను కూడా ఊహించలేదండి ఇంత బాగా షైన్ అవుతాడని, కానీ ఇంత తను తీర్చిదిద్దుకుంటాడని ఊహించలేదు. ఇవాళ మేము సైతం ఆశ్చర్యపోయేట్లుగా మాకంటే ఎక్కువ అందుబాటులో ఉంటూ ప్రజలకి సమస్యలను పరిష్కరిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. పార్టీకి, ప్రభుత్వానికి, కుటుంబానికి కూడా వన్నె తెచ్చేటువంటి వ్యక్తిగా మారుతున్నాడు. ఇదే టైప్లో వెళ్తే అసలు పార్టీకి తిరుగులేదు, చాలా బాగుంటుందని చెప్పారండి. అలాంటి టీమును కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఆయనే కాకుండా అలాంటి టీమును కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఇవాళ బాబు గారు కేవలం అభివృద్ధికి సంబంధించిన పరిపాలన, ప్రభుత్వానికి సంబంధించిన విషయాల మీద ఉన్నారు. ఇవాళ పార్టీ కానీ ప్రజలను కానీ ఎక్కువ ఈయనే చూసుకుంటున్నారు. ఇంకా ముందు ఇంకా ఎన్ని మార్పులు చేస్తారో, టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించుకునేటువంటి అవకాశం అవసరం. ఈయనకి ఆ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి పార్టీలో కూడా చాలా చేర్పులు మార్పులు తీసుకొస్తున్నారు, ఆలోచిస్తున్నారని విన్నాను నేను. అవి కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీ అండి. అంటే ప్రజా దర్బార్ నిర్వహించడం, ఆయన మార్చుకోవటం, ఇదంతా ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ సార్ ఆల్రెడీ ఏడాది అయిపోయింది. జనం ఏదైనా సరే మాకు ఏం చేశారు అన్నదే ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ చేస్తారు. కానీ వీళ్ళు ఏడాది తిరగకుండానే లోకేష్ మంగళగిరి ప్రాంతాలని చాలా డెవలప్ చేశారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. మీరు స్వయంగా చూశారు కాబట్టి అక్కడ మీకు కనిపించిన డెవలప్మెంట్ ఏంటి? అక్కడ డెవలప్మెంట్లు గతంలో ఒక 70-80% కట్టేసి వదిలిన బిల్డింగులు 10% కట్టినాయి, 30-40% కట్టినాయి. రోడ్లు కనెక్టివిటీ లేకపోవటం, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతా ఒక ఇది చేసి దాటిని అంతే పాడు చేయటం, ఇవన్నీ చేశారు. ఇవాళ వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. దాదాపుగా ఒక 5-6 నెలల్లో పాత కొన్ని కట్టి అపరిష్కృతంగా ఉన్నటువంటి బిల్డింగుల్ని రెడీ చేసి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మినిస్టర్లకి, జడ్జీలకి వీళ్ళందరికీ క్వార్టర్స్ కూడా ఇచ్చేయటానికి అంత రెడీ అవుతుంది. అక్కడ కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి. రైతులకి ప్లాట్లు ఇస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేసి ఆ సైట్ అయితే తీసుకున్నారో అది కూడా పనులు మొదలైనయండి. కేవలం ఒక 6 నెలల్లో ఈ చేర్పుల మార్పులన్నీ ప్రజలకి భౌతికంగా కనపడే స్థాయికి ఎదిగిపోతాయండి. 6 నెలల్లో మారిపోతాయి. సంవత్సరం అయ్యేటప్పటికి ప్రజలందరూ ఆశ్చర్యపోయే లెవెల్లో ఉంటాయి. అక్కడ అనేక రకమైన ఇంటర్నేషనల్ స్కూల్స్, తర్వాత టాప్ 10లో ఉండే యూనివర్సిటీస్, ఇంకా హాస్పిటల్స్, తర్వాత క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియంస్, తర్వాత ఏదో సాఫ్ట్వేర్కి సంబంధించిన రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ
మీకు 6 నెలల నుంచి సంవత్సరం లోపల దిద్దుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఒక 40 సంస్థల దాకా నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్నాయి. ఇవాళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. లేబర్ అంతా వచ్చి ఉన్నారు, మెటీరియల్ అంతా దిగి ఉంది. మొన్న మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయకుండా స్టార్ట్ చేయొద్దులేని ఆపి ఉన్నారు కాబట్టి టెండర్లన్నీ ఖరారు అయిపోయినాయి. ఆయన వచ్చి వెళ్ళగానే పనులు కూడా మొదలైనాయండి. దాదాపుగా 1,00,000 మంది లేబర్ దాకా చుట్టుపక్కల గ్రామాల్లో అంతా ఇతర రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రైవేట్ బిల్డర్స్ వాళ్ళు కూడా త్వరలో ముందుకు వస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు కూడా ఒక 700 కోట్లు పెట్టి విట్ యూనివర్సిటీ వాళ్ళు బిల్డింగ్స్ మన చంద్రబాబు గారితోనే ఓపెన్ చేయించారు. దాంట్లో చాలా చక్కటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. దీంట్లో తిరుగులేనటువంటి ప్రపంచంలోనే ఎవరు వచ్చే 5-10 సంవత్సరాల్లో ఏమైతే ప్రజలకు అప్పటికి వస్తాయో ఇవాళ ఈయన గుర్తించి వాటినన్నింటినీ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా మాట్లాడుతూ దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అంతా ఆయనతో మాట్లాడారు. అది త్వరలో కార్యరూపం దాలుస్తుందండి. దానికి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏదో ఒక సంస్థతో వీళ్ళు టైఅప్ అయ్యారు. 4 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ప్రపంచానికి అనుకూలంగా ఇక్కడ కానివ్వండి బయటికి ఎవరికైనా కావాల్సిన వాళ్ళని తయారు చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. మన తెలుగు పిల్లలు ముఖ్యంగా ఆంధ్రాలో వాళ్ళు చదువుకుని ఆ కార్యక్రమాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి సంపూర్ణమైన నాలెడ్జ్ అందించడానికి ఒక పెద్ద సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా ఉచితంగా చేస్తున్నారు, ఎటువంటి డబ్బులను ఆశించకుండా చేస్తున్నారు. అంటే 20 లక్షల ఉద్యోగాల్లో ఈ ఒక 4-5 లక్షల మందికి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 1 సంవత్సరంలోనే ముందుకు తీసుకెళ్లాలనే ఫీలింగ్తో ఉన్నారు. మరి అది అవన్నీ కార్యరూపం దాల్చడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్ గురించి కానివ్వండి, ఏఐ కానివ్వండి, అక్కడ శ్రీ సిటీ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమేం చేస్తే బాగుంటుంది అని పెద్దల యొక్క ఇది తీసుకుని ఇండస్ట్రియలిస్ట్ని అడిగి ఎక్కడెక్కడాలను రప్పిస్తున్నారు. కాకపోతే ముందుగా చెబితే ఎక్కడ వాటిని ఇబ్బంది పెడతారో వాళ్ళని చెడగొడతారో అని చెప్పి వీళ్ళు లాస్ట్ డేనే చెప్తున్నారు. అవన్నీ రెడీగా ఉన్నాయి. అవి గ్రౌండ్ అవ్వడానికి వచ్చే 6 నెలల్లో ఒక్కోటి వస్తాయండి. పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు, బనకచెర్లకి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ లోకల్లో 2 ప్రాజెక్టులు కడుతున్నారండి, చిన్నవి 1-2 టీఎంసీ నీళ్ళు నిలిచి వరద నీటిని అక్కడ ఆపుకుని ఆ ఏరియాకి మళ్ళీ వేసవకాలం నీళ్ళు కావాలంటే స్టోరేజ్ పెడుతున్నారండి. ఆ డ్రైనేజ్ కూడా నిన్న కన్నయ్య నాయుడు గారితో కలిశాను నేను. కన్నయ్య నాయుడు గారు మా ఆఫీస్ పక్కనే ఉంటారు. ఆయన గారిని కలిస్తే నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఈ బాగా వర్షాలు కురిసి కృష్ణ బాగా పొంగిందనుకో, నీళ్లు వెళ్లకుండా మరి నిలబడిపోతే మరి మునిగిపోయే అవకాశాలు ఉంటాయి కదా, దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తారండి? ఈయన ఇరిగేషన్ నిపుణుడు కాబట్టి ఆయన అడిగితే ఆయన డ్రాయింగ్ వేసి మరి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్ట్ వెళ్లకుండా వాటినన్నింటిని మూసేసి ఇక్కడ నీళ్లు పంప్ చేసి పైనుంచి ఎలాంటి డిజైన్ దానికి ఇచ్చాననేది చూపించారు. అది వాళ్ళు అడిగితే నేను ఇస్తానన్నాను. మాకు అర్థమైందండి, మేము చేసుకుంటామన్నారు. ఒకవేళ నన్ను అడిగితే నేను వెళ్ళి ఇస్తానన్నారు. అది చాలా చక్కగా ఉందండి. ఆ వరద నీళ్ళని దాన్ని నిలబెట్టుకోవటం, అవసరమైనప్పుడు వాడుకోవటం, ఇంకా ఎక్కువైతే బయటికి తోడేయటం, ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక అంతా సంసిద్ధం చేసుకున్నారండి. ఆయన గారు కూడా చెప్పారు, చాలా బాగున్నాయండి, మంచిగా చేస్తున్నారు. ఆ డక్ట్లో కేబుల్స్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, మరి ఇంకా రకరకాలైన ఉంటాయి కదా, పైన ఎక్కడ కనపడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అండర్ గ్రౌండ్లో నడిపిస్తున్నారంట. వాటికి సంబంధించినవి అన్నీ చేస్తున్నారండి. చాలా బాగుంటుంది. మనం 1 సంవత్సరం తర్వాత వెళ్ళి సరదాగా తిరిగి వద్దామండి అన్నారు. అలాగండి, మన సంవత్సరంలో కంప్లీట్గా రూపురేఖలు మారిపోతాయంట. సంవత్సరంలో మన అక్కడ లోకల్ వాళ్ళు ఆశ్చర్యపోయేట్టుగా ఉంటాయండి. సంవత్సరంన్నరలో దేశం ఆశ్చర్యపోయేట్టుగా ఉంటుంది. 2 సంవత్సరాలు నుంచి 3 సంవత్సరాల మధ్యలో ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటాయండి. అంతటి అభివృద్ధిని అక్కడ చూపిస్తారు.
ఇంకా కొత్త పొలాలు కూడా సేకరించడానికి రంగం సిద్ధమైంది. అక్కడ ఏ విధంగా సేకరించాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుబంధంగా రకరకాల ఇండస్ట్రీస్ కూడా ఏమైనా తీసుకురావాలి, హాస్పిటల్స్ కానివ్వండి, నవనగరాలు ఎలాగో ఉన్నాయనుకోండి, వీటి అన్నిటినీ కూడా దాంట్లో ఎవరెవరు వస్తే ముందుకు తొందరగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక ప్లాన్ చేసిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ కనపడినాక అందరూ వస్తారు. కానీ మొట్టమొదటిగా పిల్లి మెళ్ళలో ఎవడు గంట కట్టాలంటే కొంచెం ఆలోచిస్తారు. మన వర్కౌట్ అవుద్దా లేదా, విజయవంతం అవుతామో, ఎలా ఉంటుంది ఏంటనేది ఆలోచిస్తారు కదా. అట్లా ఆలోచించకుండా ఆయన గారి మీద గౌరవంతో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ సంప్రదించి రెడీ చేసి ఉంచారండి. వాళ్ళని ఈ మౌలిక సదుపాయాల కల్పన పూర్తవగానే ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ గ్రౌండ్ చేసేస్తారు. అంతా జరిగింది. మన బాలకృష్ణ గారు మెడికల్ కాలేజీ కూడా పెట్టడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారండి. అంటే మన ఎన్టీ రామారావు గారు అబ్బాయి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, నందమూరి నరసింహం, మన ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మన యువనాయకుడు లోకేష్ గారి మామగారు అయినటువంటి ఆయన అక్కడ క్యాన్సర్ యూనిట్తో పాటు మెడికల్ కాలేజీ కూడా కడటానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే అభివృద్ధిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. మేము సైతం అంటే అందరూ చేస్తేనే అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ట్రస్ట్ ఉంది, ఊరికే అది క్యాన్సర్ హాస్పిటల్ కట్టి వదిలేయచ్చు. కానీ మెడికల్ కాలేజ్ ఎందుకంటే అక్కడ పిల్లలకి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఇంకా అభివృద్ధిలో అది ఒక భాగం కావాలని ఇంకొక 6 ఎకరాలు అడిగారు. 15 ఎకరాలు ఆల్రెడీ కేటాయించారు, ఇంకొక 6 ఎకరాలు అడిగారంట. దానికి కూడా అంగీకారం తెలుపున్నారు. మొన్న చాలామందికి కేటాయించారు భూములు. దాంట్లో ఈయన గారికి కూడా ఇస్తున్నారని నేను విన్నాను. బహుశా ఇచ్చేసారేమో నాకు తెలియదు. ఇవాళకి ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తారు. మెడికల్ కాలేజీ కట్టడం అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకున్న గొప్ప నిర్ణయం అండి. ఎందుకంటే ఒక మంచి సంస్థ, ఒక మంచి పని, ఒక మంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే ఎదగటానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి ఇది ఉంటుంది. కొత్త తరానికి అదొక హోప్. అంతే కదా. ఇప్పుడు ఆ ఏరియాలో రాబోయేటువంటి ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పకుండా దాచిని మనం చెప్పేయడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అవి 90% అయిపోయేటువంటి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీకు తెలుసు కదా మీరేం చేయాలో. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.